అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం నందు ప్రజా ఫిర్యాదుల పరిష్కార దినోత్సవం సందర్భంగా ఇప్పటివరకు 54 మంది వివిధ సమస్యలపైన అర్జీలు సమర్పించున్నారు. అందులో ముఖ్యంగా ఇంతకుముందులాగానే ఎక్కువ మంది హౌసింగ్కి సంబంధించి, అంటే గతంలో టిడ్కో ఇల్లు అలాట్ చేసిన తర్వాత ముఖ్యంగా 300 SFT కేటగిరీకి సంబంధించి చాలామందికి అలాట్మెంట్ అయ్యి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా చాలామంది ఇళ్లలో చేరినటువంటి వారు ఉన్నారు. కాబట్టి వారికి పద్ధతి ప్రకారము క్యాన్సిల్ చేసి వారి స్థానంలో కొత్తగా అర్హత ఉన్నటువంటి వారిని యొక్క ఎంపిక జరుగుతూ ఉంది. అందులో భాగంగా మొదటి విడతగా 408 మందికి ఇల్లు అలాట్ చేయడానికి ప్రతిపాదన సిద్ధం చేసి ఉన్నాము. కాబట్టి అర్హులైనటువంటి లబ్ధిదారులు మీరు ఇంకా మీకు ఎవరికైనా ఇల్లు లేకపోయినట్లయితే ప్రతి సోమవారం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగే ఈ ప్రజా పీజీఆర్ఎస్ కార్యక్రమానికి అటెండ్ అయినట్లయితే మీ అర్హతను పరిశీలించి మీకు ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కానివ్వండి, అంటే 365 SFT 430 SFT అలాట్ చేయబడి ఇంకా ఎవరైతే మీకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి హ్యాండ్ ఓవర్ చేసుకోలేదో వారికి బ్యాంకు లోన్ కనుక శాంక్షన్ కాకుండా ఉన్నట్లయితే అవి కూడా క్యాన్సిల్ చేసి కొత్త లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాంకు లోన్ శాంక్షన్ అయినటువంటి వారు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయినటువంటి వారు త్వరితగతిన మీకు కేటాయించినటువంటి ఇళ్ళలో మీరు చేరాల్సిందిగా మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఇంజనీరింగ్ సంబంధించి డ్రైన్స్, రోడ్స్, అదేవిధంగా కల్వర్ట్స్ కావాలని చెప్పి అడిగి ఉన్నారు. అయితే ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వనరుల లభ్యతను బట్టి అవి కూడా టేకప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రెవెన్యూ సంబంధించి టైటిల్ ట్రాన్స్ఫర్ ఇష్యూస్ లేదా ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించి ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గించాలని చెప్పి ఫిర్యాదులు చేస్తున్నారు. అవి కూడా పద్ధతి ప్రకారము వాటిని పరిష్కరించడం జరుగుతుంది. అయితే నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా ఈ నెల 14వ తారీఖున నేషనల్ లోక్ అదాలత్ అనేటువంటిది గౌరవ జిల్లా జడ్జి గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ నేషనల్ లోక్ అదాలత్ సంబంధించి ఇప్పటి వరకు ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్, అదేవిధంగా ట్రేడ్ లైసెన్స్ ఫీజుకి సంబంధించి ఎవరైతే మొండి బకాయిదారులు ఉన్నారో వారందరికీ కూడా లోక్ అదాలత్ నోటీసులు జారీ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికి దాదాపు 5,000 మందికి వాటర్ ట్యాక్స్ సంబంధించి, అదేవిధంగా 10,000 మందికి ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించి, 2,000 మందికి ట్రేడ్ లైసెన్స్ సంబంధించి ఈ నోటీసులు ఇవ్వడం జరిగింది. అందరూ కూడా నేషనల్ లోక్ అదాలత్ రోజు కానీ లేదా అంతకు మునుపు కానీ వచ్చి కార్యాలయంలో, మున్సిపల్ కార్యాలయంలో మీరు చెల్లించాల్సినటువంటి మొండి బకాయిలను చెల్లించాలని, లేనట్లయితే నేషనల్ లోక్ అదాలత్ తర్వాత వారిపైన కోర్టు ద్వారా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నగరంలో 100 కోట్ల రూపాయల వర్కులు జరుగుతూ ఉన్నాయి. సో ఈ వర్కులన్నింటికీ మనం ప్రజల నుంచి వచ్చేటువంటి పన్నుల ద్వారానే బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా పెద్ద మనసుతో కార్పొరేషన్కి చెల్లించాల్సిన బిల్లులన్నీ కూడా, పన్నులన్నీ కూడా చెల్లించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మార్చి నెల మొదటి వారం నుంచే సమస్యలు ఉండడంతో గతంలోనే ఈ కార్పొరేషన్ అనేటువంటిది చట్టపరంగా శానిటేషన్, వాటర్ సప్లైకి సంబంధించిన యాక్టివిటీస్ మాత్రమే టేకప్ చేస్తుందని, మిగిలిన విషయాలు చేయడానికి కార్పొరేషన్కి అనుమతి లేదని చెప్పి అందరూ కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలని చెప్పి గతంలో చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఒకవైపు ప్రజాప్రతినిధులు, ప్రజలు కూడా అందరూ కూడా పెద్ద మనసు అర్థం చేసుకొని కార్పొరేషన్ యొక్క ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని ఎవరు కూడా ఎటువంటి ఒత్తిడి తేకుండా సమన్వయంతో ఉన్నారు. ఇక్కడి నుంచి కూడా ఆ విధంగానే మీరందరూ కూడా సహకరించాలని చెప్పి, వాటర్ సప్లై, శానిటేషన్ విషయానికి వచ్చి ఖచ్చితంగా స్ట్రీట్ లైటింగ్, ఈ 3 విషయాల్లో కార్పొరేషన్ పూర్తి బాధ్యత తీసుకుంటుందని చెప్పి అందరూ కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకొని కార్పొరేషన్కి సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.